మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనకు బాగా తెలిసిందే. ఆ దినాల్లో ఇది ఏలీ కొరకు, అదేవిధంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన సేవకుడైనటువంటి ఏలీ తన కుమారుల యొక్క బ్రతుకుల్ని గమనించి ఏలీతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఏలీ యొక్క బ్రతికే కాదు, తన కుమారుల యొక్క బ్రతుకు కూడా ఆత్మీయంగా పతనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని. ఐ విల్ హానర్ దోస్ హూ హానర్ మీ. యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు మనం ఆయన్ని ఏదో ఒక రీతిగా గణపరిచే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అయితే మనం ఎప్పుడైతే గణపరిచే జీవితాన్ని కలిగి ఉంటామో, ఆయన్ని హెచ్చించే, మహింపరిచే, సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉంటామో, ఎట్ ది సేమ్ టైం ఆయన కూడా ఏం చేస్తాడు? మనల్ని కనపరుస్తాడు. దేవుడు కనపరచడంటే నిశ్చయంగా దేవుడు కనపరుస్తాడు కదా. ఒక మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం చూడండి. మొదటిదో రెండోదో ఒక చోట రాయబడుతూ వచ్చింది. క్షమించి 2 సమూయేలు 7వ అధ్యాయం 22, 24 ఒక మాట అంటాడు దావీదు. ఏడో అధ్యాయము 22. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము విన్న దాన్నంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడను లేడు. యేసు ప్రభు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిస్తారు? మన గణపరచాలంటే ఆయనకే ఉండాలి, ఘనత ఉండాలి. అవునా కదా? మన డబ్బు ఇవ్వాలంటే అవతల దగ్గర ఏముండాలి? ఆయన దగ్గర డబ్బు ఉంటేనే మనకిచ్చేది. ఇప్పుడు మనకు ఘనతనివ్వాలంటే ఆయన దగ్గర కూడా ఏముండాలి? ఘనత ఉండాలి. అది చెప్తా ఉన్నాడు, నీవు ఘనత కలిగినటువంటి దేవుడు. ఇంకో చోట అంటాడు, ఆ ఘనతని మేము చూచామంటాడు. కొంతమంది భక్తులు ఏమంటారు? ఆ ఘనతని మేము చూచామంటాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24 వచ్చినాం. ద్వితీయోపదేశకాండం, ఆ ఘనతను మేము చూచాము. 5వ అధ్యాయం 24 వచ్చినాం. మన దేవుడైన యెహోవా తన ఘనతను, మహాత్మ్యమును వీళ్ళు ఏమంటున్నారు? మేము ఆ ఘనతనే, ఆయన దగ్గర గొప్పతనం ఉంది, ఘనత ఉంది, ఖ్యాతి ఉంది, మహిమ ఉందని మేము చూచామని వీళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలను ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. అందుకని ఒక మాట రాస్తాడు, తన సన్నిధికి ఎవరైతే వస్తారో, తన సన్నిధిలో ఎవరైతే ఉంటారో అక్కడ మాట రాస్తాడు. 96వ కీర్తన 6వ వచనంలో, నా సన్నిధిలో ఏమున్నాయి అంటాడంటే, వచ్చిన వాళ్ళందరినీ ఆయన ఖచ్చితంగా ఘనపరచడానికి ఇష్టపడేటటువంటి దేవుడు. 96వ కీర్తన 6వ వచనం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. నా తలంపు ఏంటంటే, యేసు ప్రభు ఘనత కలిగినటువంటి దేవుడు. ఆ ఘనతను కొంతమంది చూచారని చెప్తా వచ్చారు. ఆ ఘనతని ఎవరికి ఇస్తాడంటే తను గణపరిచే వారికి ఇస్తాడని కదా. మరి దేవుని చేత గణపరచబడటం అంటే మామూలు సంగత? ఎంత గొప్ప ఆధిక్యత అండి కదా. దేవుడు మనల్ని గణపరుస్తానని, నిన్ను తలగా నుంచను కానీ, తోగ్గా నుంచను కానీ తలగా నుంచుతానంటాడు. నువ్వు ఉన్నత దేశంలోపై నిన్ను ఎక్కిస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. నీకు ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తానని ఆయన చెప్తా వచ్చాడు. ఇవన్నీ కూడా ఏంటి? ఒక మానవునికి ఆయన ఇచ్చేటటువంటి ఘనతలు. కాబట్టి ఘనత ఆయన యొద్ద ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన యొద్ద నుంచి ఘనతని పొందుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని పనులు చేయటం ద్వారా మనం ఆ ఘనతను పొందుకోవచ్చు. కానీ మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఎప్పటికి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే మనిషి యొక్క ఘనతనే కోరుతూ ఉంటాడు. ఎవరి ఘనతను కోరుతూ ఉంటాడు? తోటి మనిషి యొక్క ఘనతనే. అందుకనే మనకేం చేయాలి? మనం సహాయం చేసినా అది నలుగురికి తొందరగా తెలిస్తే బాగుంది అనుకుంటాం. ఎందుకు? వీ నీడ్ రికగ్నిషన్ ఫ్రమ్ అదర్స్ కదా. ఇతరుల నుంచి మనం ఘనతను కోరుతూ ఉంటాం. అది జబ్బు బోధించే వాళ్ళకే కాదు, వింటున్న వాళ్ళకే ఉంటుంది, అన్యులకే ఉంటుంది, అందరికీ ఉంటుంది. మనిషి యొక్క తత్వం అది. మనిషి యొక్క తత్వం కదండి. మనమే పాటి వాళ్ళం అండి. ఒక ప్రవక్తే, మంచి ప్రవక్త ఎవరైనా
బిలాము ఎవరు? ఆయన ఏం చేస్తా వచ్చాడు? ఎవరి ఘనతను కోరుతా వచ్చాడు? దేవుని యొక్క ఘనతను కోరక. రండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము. ఒక మనిషి ఏం చేస్తా ఉన్నాడంటే, నేను నీ ఘనతనిస్తానని చెప్తా ఉన్నాడు. ఎవడు వాడు? ఎవరు? బాలాక్. 22:17 చదవండి. బిలాము నద్దుకు వచ్చి, ఇశ్రాయేలుని తిట్టరా బాబు, వాళ్ళని శపించరా బాబు, నువ్వు ఏది చెప్తే అదే దేవుడు చేస్తాడు కదా, అప్పుడు నేనేం చేస్తాను నీకని చెప్తా ఉన్నాడు. నేను నీకు మామూలు ఘనత కాదు, బహుఘనత, ఎక్కువ ఘనతని ఇస్తాను రా అని చెప్తా ఉన్నాడు కదా. సాతాను కూడా అదే చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయక నీ ఘనతనిస్తా, నువ్వు మందిరానికి రాక నీ ఘనతనిస్తా అని మనకు చాటుగా చెప్తా ఉంటాడు. కొన్ని మంచి పనులు చేయకు అంటే మనం చేయటం లేదంటే అర్థం ఏంటంటే మన స్వరాన్ని వింటున్నట్టా లేదా చెప్పండి? అవునా కదా. మనం రావటం లేదంటే అర్థం ఏంటంటే మన స్వరాన్ని వింటున్నట్టా లేదా? అంటే మనం ఈ విధంగా బ్రతుకుతూ కూడా దేవుని గణపరచవచ్చు అనేటటువంటి భ్రమలోనికి వాడు ఏం చేస్తాడంటే మనల్ని తీసుకువెళ్తాడు. కాబట్టి వాడి ఘనత కాదు, వాడే ఇక్కడ ఈ బాలాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, ఏమని చెప్పి, యేసు ప్రభు ఘనతనిస్తున్నాను లేదండి, నాకు మొక్కితే ఏం చేస్తానన్నాడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాడు. సాతానులాగే చెప్తున్నాడు. అవతో వచ్చామంటూ చెప్పు, ఇది నిజమా అన్నట్టుగా ప్రేమతో చెప్తా ఉన్నాడు. దేవుడే నీకు ఘనతనివ్వాలా? నేను నీకు ఇవ్వలేనా? నువ్వు అబద్ధమాడితే ఇవ్వలేనా? మోసం చేస్తే ఇవ్వలేనా? నువ్వు వాళ్ళని తిరిగితే ఇవ్వలేనా అని చెప్తా ఉన్నాడండి కదా. ఇంకో చోట మూడో పర్యాయం మరీ రెట్టించి అడుగుతాడు. రండి, సంఖ్యాకాండం 24:11 రెట్టించి అడుగుతాడు. నేను నిన్ను మిక్కిలి ఘనపరిచదనని చెప్పితిని కానీ, వామ్మో, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకొకటి సూపర్లేటివ్ డిగ్రీకి పోయాడు. దేవుడే నువ్వు ఘనత పొందకుండా, ఏమండి నేను నిన్ను ఘనపరుస్తానన్న దేవుడు ఘనపరచకుండా ఉంటాడా చెప్పండి? అందుకనే ఆ యోధా పత్రికలో చూస్తాం, బిలాము వంటి మోసగాడని కదా, డబ్బుకు మోసపోయినోడని కదా. ఏమని రాస్తా వచ్చాడు వాడి గురించి అంటాడు అక్కడ. ఒకప్పుడు అంత మంచి బ్రతికినటువంటి ఆయనే ఇక్కడ యోధా పత్రికలో బిలాము గురించి ఒక మాట అంటాడు. అదేవిధంగా పేతురు పత్రికలు కూడా అంటాడు. ఇక్కడ 11వ వచనంలో చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. యోధా పత్రిక 11వ వచనంలో ఉంటుంది ఈ మాట. కాబట్టి బిలాము గురించి మనం నేర్చుకోవటానికి ఏమీ లేదండి. కాబట్టి బిలాము ఆఖరికి ఏ ఘనతను కోరాడంటే లొంగిపోయాడు. బాలాక్ లొంగిపోయి ఏం చేస్తూ వచ్చాడంటే చెప్పినవన్నీ చేస్తూ వచ్చాడు, ఆత్మీయంగా పతనం అవుతూ వచ్చాడు. కాబట్టి నేను కోరవలసింది ఎవరి ఘనతనంటే దేవుని ఘనతను కోరాలి, దేవుని మెప్పును కోరాలి, దేవుడిచ్చే ఖ్యాతిని మనం కోరాలి. దేవుడు నిజంగా ఘనపరుస్తాడంటే ఘనతనిస్తాడు. ఎవరికి ఇస్తాడు ఘనతనంటే ఆయన సన్నిధిలో కనపడే వారికనే మొదటగా అనుకున్నాం. అది మొదటి సందర్భం కాకపోయినప్పటికీ సరే, ఆ విధంగా ఘనతని ఇవ్వటానికి దేవుడు సమర్థుడు. రండి, మొదటిగా ఏ విధంగా అంటే సామెతలు 22:4 ఒక మాట చదువుకుందాం. సామెతలు 22:4 కొన్ని సందర్భాలని మీ గమనానికి నేను తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా నీవు ఘనపరచబడాలంటే నీవు నేను మన జీవితాల్లో కలిగి ఉండవలసినవి ఏంటంటే దేవుని యందు భయభక్తులు. ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాం చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? వినయంగా ఉంటాం. ఇంకా అంతేకాదు, ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి కదా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకుంటున్నావా? చెడుతనం. మరి చెడుతనం అంటే ఏంటి? హృదయం అంతా దేంతో నిండిపోయింది? పాపంతో, చెడుతనంతో నిండిపోయింది అంటాడు. మరి దాన్ని నువ్వు అసహించుకోవాలి కదా. ఏవైతే మోసం కానీ, ఏవైతే అన్యాయం కానీ, ఏదైతే అక్రమంగా ఉందో, కోపం, ద్వేషం, పగ, కక్షలు, వీటన్నిటి నువ్వు అసహించుకొని అవి లేని జీవితాన్ని నువ్వు గడపాలి. అవి లేని జీవితాన్ని గడపాలి. ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా ఉన్నవి చాలా. మనం నానా రీతిలో వాక్యం చదువుకోం, అది తప్పు కదా. భయం లేని కారణం చేతనే ప్రార్థన చేయం, అది తప్పు కాదా? అవునా కాదా? మన జీవిత సాక్ష్యాన్ని కూడా మనం పంచుకోలేం, తప్పు కాదా? మనం
దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వం, అది తప్పు కదా. ఇవన్నీ కూడా దేవుని భయం లేని కారణం చేతనే. జాక్పూన్ గారు ఉన్నారంట. ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రహస్య జీవితంలో పాపాలను కొనసాగిస్తూ ఉంటారు. చార్లెస్ స్పర్జన్, జాక్పూన్ యొక్క జీవితాన్ని గమనిస్తే రెండు వ్యత్యాసకరమైన జీవితాలు. చార్లెస్ స్పర్జన్ జీవితం ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అంటారు ఆయన్ని. అయినప్పటికీ కూడా ఆయన చివరి దశ వరకు కూడా అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ వచ్చాడు, అద్భుతమైన వాక్య పరిచయం చేస్తూ వచ్చాడు. కానీ చివరి వరకు ఆయన మాన్న అలవాటు ఒకటి ఉంది. ఏంటది? సిగరెట్. వెరీ గుడ్, బాగానే. ఎవరు చెప్పారు మీకు? నేనే చెప్పానా? చివరి వరకు కూడా తాను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడంట, కానీ దాని నుంచి ఆయన బయటికి రాలేకపోతూ వచ్చాడు. అయినప్పటికీ దేవుడు వాడుకున్నాడు కాబట్టి నేను కూడా ఏదో కలిగి ఉండి ఏం చేస్తాను, పరిచర్య చేస్తాను, నేను కూడా ఏదో ఒకటి కలిగి ఉండి ఇచ్చేస్తానంటే కాదు. మనం హంబుల్గా ఉండటం కొరకు ఏం చేస్తాడంటే కొన్ని మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు. అయినంత మాత్రాన వాటిని మనం అధిగమించలేమని కాదు. జాక్పూన్ గారు అధిగమించారు. జాక్పూన్ గారు ఎప్పుడైతే యవన ప్రాయంలో రక్షణ పొందాడో తర్వాత నేవీలో కానీ ఆర్మీలో కానీ వీటన్నిటిలో, ఎయిర్ ఫోర్స్లో కానీ వీటన్నిటిలో సహజం ఏంటంటే మందు తాగటం. మరి ఏదైనా వీకెండ్ పార్టీలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అందరిని పిలిచేవాళ్ళంట. అందరిని పిలిస్తే మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? జాక్పూన్ గారు. ఆయన ఫ్రెండ్స్ ఎంత బలవంతం చేసినా సిగరెట్ల జోలికి కానీ, మందు జోలికి కానీ, సినిమాల జోలికి కానీ, పోకిరి చేష్టల జోలికి కానీ పోకుండా తన జీవితాన్ని ఎంతో ఆయన సాక్ష్యంలో రాస్తూ వచ్చాడు. నా జీవితం దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, నా దేహాన్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఎవడైనా దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఏమన్నాడు? దాన్ని నేను పాడు చేస్తానన్నాడు. అది ఎందుకు మనకు అనేక రోగాలు వస్తాయి, ఎందుకు మనకు అనేక బాధలు వస్తాయి, ఎందుకు మనకు అనేక రుగ్మతలు ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటామంటే ఇదే కారణం. దేవుని యందు నిర్దిష్టమైనటువంటి భయభక్తులు లేని కారణం చేతనే. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు నిలిపి మంచిగా బ్రతుకుతామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఘనపరుస్తాడు, తన ఘనతనిస్తాడు, తన మహిమనిస్తాడు, వారికి తోడుగా ఉంటాడు, వారిని ఆదుకుంటాడు కదా. అబ్రహాం జీవితాన్ని గమనిస్తే ఆదికాండం 22:15 రాయబడతా వచ్చింది. సాక్ష్యం గురించి చెబుతాం. అబ్రహాము ఘనత కలిగిన వాడా కాదా? గొప్పవాడా ఆయనని రాయబడిందా లేదా? మరి అబ్రహాం గురించి ముందు సాక్ష్యం ఏంటి? 22:15 ఎవరైనా తీసి చదవండి. ఓ మాట దూత చెబుతుందన్నమాట. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి 15వ వచనమేనా? 15వ వచనంలో నీవు దేవునికి 12వ వచనం అనుకుంటాను, క్షమించి, నీవు దేవునికి భయపడువాడవని అంటాడు మధ్యభాగంలో. నీవు దేవునికి భయపడువాడని ఇందువలన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీ కుమారుని ఏం చేయాలి? నాకు బలిగా ఇవ్వాలన్నాడు. అబ్రహాం ఏమాత్రం సందేహించలేదు. దేవుని మాటలు న్యాయమైనవని, దేవుని మాటలు పవిత్రమైనవని, దేవుని మాటలు ఉన్నతమైనవని, దేవుని ఆజ్ఞ అది ఖచ్చితంగా మనం చేయగలుగుతుందని నమ్మకాన్ని కలిగించినటువంటి ఉదాహరణ ఇది. దేవుని స్వరానికి భయపడ్డాడు, దేవుని ఆజ్ఞకి భయపడ్డాడు. ఈనాడు నువ్వు భయపడవే, ఆ భయమే లేని జీవితం నీ జీవితం. ఇప్పుడు కూడా అబద్ధాలే, మోసాలే, త్రాగుళ్ళే, కొంతమంది వ్యసనాలే, కొంతమంది బూతులే. ఏంటి బ్రతుకు? వీటిలో ఏం పరివర్తన ఉండదా? అప్పుడు అబ్రహాముకు ప్రతిగా ఏమిచ్చాడు? 24:34-35 చదవండి. ఆదికాండం 24:34 ఎలియాజరు ఒక మాట అంటాడు. అంతటా అతడు ఇట్లా నేను, ఈయన అబ్రహాం దాసుడను అని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. ఏమిచ్చాడు? అబ్రహాముకి ఘనతనిచ్చాడండి. దేవుని భయం నీకుంటే ఈనాడు కదా ఎన్ని చూస్తున్నావు కానివి, దాదాపుగా ఒక 250, 300 లేకపోతే 1000 సీరియల్ చూస్తుంటారు కదా. కొంతమంది 1000 సీరియల్ చూస్తుంటారు. ఆ సమయం నువ్వు దేవునికి ఇస్తే, ప్రార్థన చేస్తే నీ బిడ్డలు రక్షింపబడేవాళ్ళు కదా? నీ బిడ్డలు రక్షింపబడేవారు కాదా? నీ బ్రతుకు మారేది కాదా? నీ బంధువులు రక్షింపబడేవారు కాదా? నువ్వు ఆత్మీయంగా ఎదిగేదానివి కావా? చెప్పు. ఆ సమయం అంతటిని దుర్వినియోగం చేస్తావే. దేవుని నియామక కోడికల్లో నువ్వు సమయం ఇవ్వగలిగితే నువ్వు ఎంత ఆశీర్వాదం పొందేదానివి కదా. ఈనాడు నీ పిల్లల పరిస్థితి, నీ మాట వినే పరిస్థితుందా? నీకు లోబడే పరిస్థితుందా? వాళ్ళు లోకంలో పాపంలో పడిపోయి
ఆఖరికి పెళ్ళి కూడా ఏమంటారంటే, నీవు నేను తీసుకొచ్చిన సంబంధాన్ని ఏమంటారు చెప్పండి? మేము చేసుకోం. ఇట్లా ముక్కు పొడుగుంటే చేసుకుంటావా, వాడు నల్లగుంటే చేసుకుంటావా అంటారు. అదే ప్రభుని నమ్ముకుంటే ఏం చేస్తారంటే, ప్రభు ఇస్తాడు మన పిల్లలు తగినటువంటి ఏమంటే సంబంధాలను చూడండి, ప్రభువే ఇస్తాడు. ఎందుకో నన్ను గనపరచువాన్ని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిశ్చయంగా. యోబు గురించి ఒక మాట రాయబడతా వచ్చింది, యోబు గ్రంథం 1:1. యోబు ఎవరంటే దేవునికి భయపడి చెడుతనాన్ని విసర్జించిన వాడని 1వ వచనంలోనే మనం చదువుతాం కదా. దానికి ప్రతిఫలంగా యోబు మేలు పొందాడా, కీడు పొందాడా చెప్పండి? ఘనత పొందాడా, ఘనహీనత పొందాడా? మీరే చెప్పండి. మొదటి వచనంలో ఏం రాయబడతా వచ్చింది? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. మరి 42వ అధ్యాయానికి 12వ వచనానికి వచ్చేయండి. యోబేం పొందుతా వచ్చాడు? యోబు మొదట నష్టపోయినప్పటికీ భక్తి చేసే క్రమంలో పరీక్షలు ఎదురవుతాయి, భక్తి చేసే క్రమంలో ఆటంకాలు ఎదురవుతాయి, భక్తి చేసే క్రమంలో మనల్ని వెనక్కి లాగే వాళ్ళు అనేక మంది ఉంటారు. భక్తి చేసే క్రమంలో అనేక సమస్యలు మన జీవితంలో ఎదుర్కొంటాం. కానీ భక్తిలో నెగ్గామా, దేవుని యందు భయభక్తులు కలిగి లోకాన్ని, చెడుతనాన్ని, పాపాన్ని, శరీరేచ్ఛలకు మనం దూరంగా ఉన్నామా? 42వ వచనంలో ఏం కలుగుతా వచ్చింది యోబుకి? 42వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను. అంతకుముందు ఏమున్నట్టు ఈయన దగ్గర? ఏమున్నట్టు చెప్పండి? అంతకుముందు ఏమున్నట్టు? సగం ఉన్నట్లు. ఇప్పుడు రెట్టింపు అయ్యాయి కదా. మన ఆత్మీయ జీవితాన్ని కూడా రెట్టింపు చేస్తాడండి. రెట్టింపు. నా తలంపు ఏంటంటే నీవు నేను ఎప్పుడైతే నిజమైన దేవుని భయం అర్థమైందా? ఏదో మనం మందిరంలో ఉన్నప్పుడు భయపడతా ఉంటాం, ఎంతో పద్ధతిగా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. లేదా సేవకుడు వచ్చినప్పుడు అక్కడ మనం జాగ్రత్తగా ఉంటాం. మిగతా సమయం అంతా నువ్వు ఆ విధంగా ఉంటున్నావా లేదా? ఇది దేవుని ప్రశ్న. దేవుని యందు భయభక్తులు కలిగితే నిజంగా ఆయన ఏం చేస్తారంటే తన భక్తులకి ఇచ్చాడు. ఏం మనకివ్వడా? మనం కూడా వాగ్దానంలో ఎవరని చెప్పండి? పాలివారంగా చేస్తూ వచ్చాడు. ఎఫెసీ 3వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. మనల్ని కూడా వాగ్దానాల్లో ఆయన పాలివారుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని కూడా, అంటే నిన్ను నన్ను కూడా ఆయన గణపరుస్తాడు. రెండవదిగా రండి ఇంకో మాట చదువుకుందాం. రెండవదిగా 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం. ఇక్కడ ఒక ఆయన 3 నుంచి 5 వచనాల వరకు చదువుదాం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదావారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగను. ఇంకా చదివితే యెహోవా మార్గముల యందు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి, యూదా అంటే నీ నా హృదయమే, యూదా అంటే నీవు నేనే, నీలో నుండి నాలో నుండి ఏమి అంటే ఇక్కడ రాయబడతా వచ్చింది. ఎందుకు యెహోషాపాతును దేవుడు గణపరిచాడు? ఎందుకు యెహోషాపాతు ఐశ్వర్యవంతుడయ్యాడు? ఎందుకు యెహోషాపాతు దేవుని చేత ఆశీర్వాదాలు మేలు పొందుతూ వచ్చాడంటే ఒకటి ఏంటంటే ఇశ్రాయేలు చర్యలను వెంబడించక అని ఇక్కడ రాయబడతా వచ్చింది. తర్వాత తన మనస్సును కదా ఏమన్నాడు చెప్పండి? యెహోవా మార్గముల యందు నడుచుకున్నట్టుకు తన మనస్సును కదా. ఈనాడు ఉందండి అది చెప్పండి, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం, కానీ ఎన్ని వ్యర్థమైనవి మనం చేస్తా ఉన్నాం తెలుసా? ఎన్ని హేయమైనవి మనం చేస్తా ఉన్నాం తెలుసా? ఎన్ని కానివి, ఎన్ని అనుసరించకూడని మనం చేస్తున్నామో. మనం చేసామంటాం చెప్పండి, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని ఏం చేయి ఇదే ప్రార్థన, నన్ను నా కుటుంబాన్ని దీవించు కదా. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ఇవన్నీ ఏమంటారు చెప్పండి? మిగతా మనం చేసే ఏంటి వ్యర్థం అనేది కొన్ని మాటలు చూద్దాం. ఏమిటి వ్యర్థమో మీరు చెప్పండి? ఏమి వ్యర్థమో, ఏమి హేయమో చెప్పండి.
ఆనాడు మన పితరులు అనుసరించినవి ఏవైతే ఉన్నాయో, ఏవి హేయమో ఏవి వ్యర్థమో మీరు నాకు కొన్ని చెప్పండి అంటున్నాను. అబద్ధమాడు పెదవులు యెహోవా హేయము. ఇంకా ఏం వ్యర్థమన్నాడు? వ్యర్థమైన మాటలు. వెరీ గుడ్. వ్యర్థమైన మాటలు కూడా వద్దు అన్నాడు. ఇంకా వ్యర్థమైన బైబిల్ పరంగా చూస్తే ఏమన్నా చెప్పండి. ఇర్మియా 10వ అధ్యాయం 3వ వచనం ఇప్పుడు చెప్పండి. అన్యాచారములు చెప్పండి. అన్యుల ఆచారములు అభ్యసింపకుడి. 3వ వచనం చదవండి, బాగుంటుంది అక్కడ. జనముల ఆచారములు వ్యర్థము. అర్థమైందా? ఇప్పటికి కూడా మనం కదా, ఎవరైతే హైందవ సహోదరులు వాళ్ళు చేస్తూ ఉన్నారో, వాళ్ళు భక్తిలో ఉన్నాయో వాళ్ళు చేసుకొని ఇవ్వండి, మనం ఏం వద్దంటం లేదు. వాళ్ళకి మనకేం లేదు చెప్పండి. మనం ప్రేమిస్తాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, వాళ్ళ కొరకు స్వార్థ ప్రకటిస్తాం, అంతే తప్ప వారు చేసినవన్నీ మనం చేయటానికి ఏం లేదు, మనకు లేదు. మనల్ని ఎవరు కొనుక్కున్నారు? యేసు ప్రభు కొనుక్కున్నాడు. కాబట్టి అన్యాచారములు వ్యర్థములు. ఈ వాస్తులు కానీ, ముహూర్తాలు కానీ, రోజులు కానీ, పంచాంగాలు కానీ, అర్థమైందా? ఇంకేమున్నాయి చెప్పండి, మీరు చెప్పండి కొన్ని. ఇంకేమైనా ఉన్నాయా? రోజులు కానీ, పండుగలు కానీ, ఇవన్నీ కూడా బైబిల్లో లేనివి చేస్తే అవి ఏమవుతాయి చెప్పండి? అన్యుల ఆచారములు అవుతాయి. అవన్నీ వ్యర్థమని చెప్తా ఉంది. అవన్నీ వ్యర్థం. సద్బ్రాహ్మణుడు అండి ఎవరు? అరవిందం గారు. ఎవరు అరవిందం గారు? ఎవరు చెప్పండి? మాలైన మాదిగైనేం కాదు కదా. యేసుప్రభు హెబ్రోన్లో ఉన్నోళ్ళు చాలా మట్టుకు మీరు అనుకుంటున్నారేమో ఎక్కడుంటారో, కేవలం ఎక్కడుంటారంటే అలాంటి వాళ్ళు కొన్ని స్థలాల్లో ఉంటారు. ఊళ్ళో ఉండేటటువంటి 2 చర్చిల్లో ఉంటారు. ఇక అంతే. మిగతా దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చెస్లో కేవలం 2 వర్గాలే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అరవిందం గారు ఎవరంటే సద్బ్రాహ్మణుడు, ప్రభుని నమ్ముకున్నాడు. బ్రాహ్మణులకి ఎన్ని ఉంటాయో మనకు తెలియదు కాదు కదా. వాళ్ళ అబ్బాయి డేవిడ్ అరవిందం గారు, మరి ఆయన మాత్రం దేవుని నమ్ముకొని దేవుని సేవ చేయటం లేదా? వాళ్ళ ఇంకో మనవడు ఇప్పుడు గిఫ్టీ అరవిందం, మరి ఆయన మాత్రం కదా. వీళ్ళు బ్రాహ్మణులు అయింది కూడా ఏం చేస్తున్నారని చెప్పండి? ఒక్క పండుగ చేయరండి, ఒక్క పండుగ చేయరు, ఒక్క పెళ్ళి కూడా కనీసం మనకంటే తెలియదు. ఎవడో పక్కింటోడు చేస్తున్నాడు కాబట్టి మనం చేస్తాం, ఎదురింటోడు చేస్తున్నాడు కాబట్టి మనం చేస్తాం. వాళ్ళే ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళకి అన్నీ తెలుసు, ఇవన్నీ హేయమైనవని వాళ్ళు ఎంచుకున్నారు. అన్యాచారం ఏమనుకున్నారు? వాళ్ళు హేయమైనవని వదిలిపెట్టి వాళ్ళు చక్కగా యేసు ప్రభుని అనుసరిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే, మనం నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ మాల మాదిగలు అనేటటువంటి మనం ఏం చేస్తున్నారు చాలామంది? వాటిని అడాప్ట్ చేసుకొని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఒక బ్రాహ్మణులే వాటిని ఏం చేశారు? కాళ్ళతో చితక త్రొక్కారు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఊళ్ళల్లో ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు కూడా మనుగుడుపులు అంటారు, ఇప్పుడు కూడా పుష్పాలంకరణ అంటారు, ఇప్పుడు కూడా ఏమంటారు చెప్పండి? ఇవన్నీ మనమే చెప్పండి. ఇప్పుడు కూడా పెళ్ళి ఏంటి? తాళి కట్టాల్సిందే కదా. ఇక్కడ ఒక పెళ్ళి, ఇంటి దగ్గర ఒక పెళ్ళి, సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, మళ్ళీ తర్వాత ఇంకొకలాగా. ఇవన్నీ అన్యాచారాలు. వీటిని బట్టి నేను ఘనత పొందాం, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? శాపాన్ని కొని తెచ్చుకుంటాం. అన్యాచారములు వ్యర్థము. గుర్తుపెట్టుకోవాలి. ఒక బాపనోడే వదిలిపెట్టాడు, మనం వదిలిపెట్టడానికి ఏందండి చెప్పండి? వాడి జోలికి పోవద్దండి. వాడి జోలికి నేను పోవటానికి వీలే లేదు. ఇంకేమన్నాడు? సౌందర్యం వ్యర్థమన్నాడు. సామెతలు 31:30లో అన్నాడు కదా, సౌందర్యము వ్యర్థం కదా. అది మోసకరమైంది అందము. దాన్ని బట్టి మనం నష్టపోయే అవకాశం ఉంది. ఇంకేంటి వ్యర్థం అన్నాడు చెప్పండి? మనుషుల యొక్క ఆలోచనలు వ్యర్థము. 94వ కీర్తన 11వ వచనం. మనుషుల యొక్క ఆలోచనలు వ్యర్థమన్నాడు కదా. ఇంకా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే వివాదాలు కదా. 1 తిమోతి 3:9 చదవండి. తీతు 3వ అధ్యాయం 9వ వచనం. తీతు 3వ అధ్యాయం 9వ వచనం. వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండాలి. నేను ఘనత పొందాలంటే చాలామంది అనుకుంటూ ఉంటారు. వీటిలో డిబేట్లలో వాటిలో మనం చూస్తే రోమాలు ఎట్లా ఉంటాయంటే గూస్ బంప్స్ అంటారు కదా. వాళ్ళ మాటలు వింటా ఉంటే గూస్ బంప్స్ వస్తాయి. ఆఖరికి నిన్ను ఏం చేస్తాయంటే మురిగుంట్లో పడేస్తాయి. గూస్ బంప్స్ వచ్చి ఆఖరికి మురిగుంట్లోకి పోతాం వాళ్ళని వెంబడిస్తే. అర్థమైందా? ఏమీ అవసరం లేదండి. దేవుడే చెప్పాడు, ఒకడు నన్ను ఆకర్షిస్తే, ఒక్కడు నా చేత ఆకర్షింపబడితేనే వాడు నా ఎదుకు
రాడని వివాదాలు పెట్టుకోనో లేకపోతే తర్కించో ఇవేమొద్దు. మళ్ళీ ఏమంటారంటే పౌలు తర్కించాడు కదా, పౌలు తర్కించింది సొంత ప్రజల మధ్య. నీవు నేను తర్కించేది ఎక్కడ చెప్పు? సొంత ప్రజల మధ్య కాదు, కొట్టి చంపుతారు. కొన్ని మనం జ్ఞానం కలిగి ఉండాలి, విజ్ఞత కలిగి ఉండాలి కదా. ఈమె లేక ఒక లేఖనాన్ని అదే తప్పుదారి పట్టిస్తాడు సాతానుడు. ఇంకేంటి వెద్దమో కదా. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి చెప్పండి? సేవకులకు బాగా సన్మానాలు చేయాలి. ఏం చేయాలి? సేవకుని ఏం చేయాలి? ఇంకొకళ్ళు నుంచి పొగడాలి, చేయాలి. అపోస్తుల కార్యాలు 14:15 కదా. అయితే పౌలు బర్నబాలు ఏమంటారు? అవి వామ్మో వ్యర్థమని చెప్తూ ఉంటారు. 15 అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాను. ఏది వ్యర్థమని చెప్తా ఉన్నాడు? వీళ్ళని హెచ్చించొద్దే బాబు, ఈ సేవకుల్ని. వాళ్ళు సాధారణమైన మనుషులే. దేవుడు ఏర్పరచుకున్నాడంతే, దేవుడు వాడుకుంటాడంతే. తప్పు చేస్తే దేవుడు దింపేస్తాడంతే, ఇంకా పాపం చేస్తే దేవుడు చంపేస్తాడు కూడా అంతే. వాళ్ళు ఏం లేదు కదా. వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారంటే సన్మానాలు, వాళ్ళు పాడు చేయటానికి అనమాట. మా సేవకుడు ప్రార్థన చేస్తే ఇంకొక ఆమె ప్రార్థన చేస్తే దెబ్బకు జ్వరం పోయిందని అంటది. అంటే సేవకునిలో శక్తి ఉందా, దేవునిలో శక్తి ఉందా? అంటే నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు చెప్పండి? నువ్వు దేవుని హైలైట్ చేస్తున్నావా, సేవకుని హైలైట్ చేస్తున్నావా? మీరే చెప్పండి అండి. ఎవరిని హైలైట్ చేస్తున్నట్టు ఇక్కడ? మరి తెలియకనే నువ్వేం చేస్తున్నావు? నీ సేవకుడు నీకు విగ్రహం అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? అవి కూడా వ్యర్థమని చెప్తా ఉంది. అలాంటివి చేసి పాడు చేయొద్దు, అలాంటివి చేసి జీవితాలను పాడు చేసుకోవద్దని చెప్తా ఉంది బైబిల్ కదా. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇర్మియా కానీ ఏస్కేల్ కానీ అప్పుడున్నటువంటి మనకున్నటువంటి పితరుల్ని వాళ్ళు హెచ్చరించేది, ఆ విశ్వాసుల్ని హెచ్చరించేది. రండి ఇర్మియా గ్రంథం 8:12 మాట చదవండి. 8:12 తర్వాత ఏస్కేలు 5:11 కూడా. ఈ 2 మాట చదువుకొని మనం ముందుకు పోదాం. హేయమైన క్రియలు చేయుచున్నందున వాళ్ళు ఏం చేస్తున్నారంట? హేయమైనటువంటి ఇవి చెప్పాను చూడండి. ఇట్లాంటివన్నీ కూడా పనికిమాలినవన్నీ వాటిని ఏమంటారంటే హేయమైనటువంటి. యెహోషాపాతు చేయలే. యెహోషాపాతు వాటికి దూరంగా ఉన్నాడు, దేవుణ్ణి అనుసరించాడు, దావీదు నడుచుకున్న మార్గంలో నడుస్తూ వచ్చాడు. దావీదుకి ఏదైతే ఘనత ఇచ్చాడో దేవుడు, అదే ఘనత యెహోషాపాతుకి ఇచ్చాడు. అర్థమైందా? నీ భక్తి నిన్నేం చేయాలంటే నీ మనవలని, నీ కూతుళ్ళని ఏం చేయాలి చెప్పండి? మన బిడ్డల్ని, మన తర్వాత తరాన్ని ఏం చేయాలి? నీ భక్తి ప్రభావితం చేయాలి. అంతేగాని వాళ్ళని ఏం డిస్కరేజ్ చేయకూడదు, వాళ్ళు వెనకలాగేదిగా ఉండకూడదు. అట్లాంటి బ్రతకాల్సిన అవసరం మనకు లేదండి కదా. ఇంకా ఏస్కేల్ గ్రంథంలో 5:11 మాట ఉంటుంది. 11 నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయ క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింప చేసేదనని నా జీవము తోడు ప్రమాణము. అర్థమైంది? ఏం చేస్తాడంటే ఇట్లాంటి పనులు చేస్తే ఏమంటాడంట? నువ్వు ఏమాత్రం వర్ధిల్లవు అని చెప్తా ఉన్నాడు. దేవుని కృపకు నువ్వు దూరం అయిపోతావని చెప్తా ఉన్నాడు. దేవుని జాలి దయ కనికరం నీ మీద ఉండదని చెప్తా ఉన్నాడు. ఎవరికి? హేయమైనవి, బైబిల్లో రాయనివి చేస్తే, దేవుని వాక్యంలో లేనివి చేస్తే దేవుని యొక్క హెచ్చరికది. కాబట్టి మనం వీ షుడ్ డిసర్న్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, హౌ టు బ్రింగ్ గ్లోరీ టు లార్డ్. వీ షుడ్ డిసర్న్. మనం వివేచించగలగాలండి కదా. ఇర్మియా 15:19 అంటాడు కదా, ఏవి నీచములో ఏవి ఘనములో యూ షుడ్ ఎగ్జామిన్, యూ షుడ్ డిసైడ్. ఇర్మియా 15:19 కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలెను కానీ నీ వారి తట్టుకు తిరగకూడదు. ఏం చెప్తున్నాడు చెప్పండి? మనం ఆలోచించాలండి. మన దేవుడు గొప్పవాడు, మహిమ గలవాడు
కనికరం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుని మనం ఎలా సంతోష పెట్టాలి అనే కోణమే మన జీవితంలో ప్రధానంగా ఉండాలి కదా. ఒక భార్య భర్తల సంబంధాన్ని తీసుకుంటే, ఒకవేళ భర్త కోపం ఉందేమో, భర్త సరిగా పట్టించుకోవటం లేదేమో, భార్య ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడు కూడా తనని ఏం చేయాలి? తను పట్టించుకోవాలని, తనని ఇంప్రెస్ చేయాలని, తన ప్రేమను పొందుకోవాలని భార్య ఏం చేస్తుంది చెప్పండి? తనకు అనుకూలంగా, తనకు నచ్చినవి కదా, తను హత్తుకునేవి కదా, తను ఇంప్రెస్ చేసేవి అవే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. మనం కూడా మన తండ్రి అయిన దేవునికి మనం దత్తపుత్రులం. మనల్ని కని ఉన్నాడు, మన ఏర్పరచుకున్నాడు. మనం కూడా ఆ విధంగా చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా యెహోషాపాతుకే ఘనత కాదు, ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఘనతనే ఇస్తాడు. మూడవదిగా రండి సామెతలు 19:11. ఎలా మనం ఘనతకు పాత్రలు కాగలుగుతాం దేవుని నుంచి? సామెతలు 19:11. ఒకని సుబుద్ధి తప్పులు క్షమించుట అట్టివానికి. ఆ తప్పులు క్షమించాలంటే ముందు వాడికి మంచి బుద్ధి ఉండాలి, అవునా కదా? ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి కానీ పురుషునికి కానీ ఏముండాలి? మంచి బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటేనే క్షమిస్తారు. అప్పుడు ఎవరైతే క్షమాగుణం ఎవరి లక్షణం? యేసు ప్రభు లక్షణం, దైవ లక్షణం కదా. ఎవరిలో ఉంటుంది? ఇప్పుడు కూడా నువ్వు ఎవరినైనా క్షమించకపోతే, ఇప్పుడు కూడా నీ మనసులో విషయం కలిగి ఉంటే, నువ్వెన్నటికీ కూడా దేవుని నుంచి ఘనతనే పొందుకోలేవు. రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకో. అర్థమైందా? బేషరతుగా నువ్వు పాపంలో ఉన్నావు, పందిలా దొర్లావు, కుక్కలా ఏం చేస్తావు? కక్కిన వాంతికి తిరిగినటువంటి జీవితం నీది. అర్థమైందా? నీ బ్రతుకు ఎట్లుందంటే చిరిగిపోయిన విస్తర్ లాంటి బ్రతుకు నీది. అలాంటి నిన్ను నన్ను ప్రేమించి ప్రభు ఏం చేస్తా వచ్చాడు? ఏమన్నాడు చెప్పడం? మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి ఆయన మనకు శిక్ష విధింపలేదు. కానీ నిన్ను నన్ను ఏం చేస్తా వచ్చాడు? నీకు నాకు ప్రతిగా ఆయన ప్రాణం పెడతా మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన కలిగినటువంటి క్షమాగుణం నువ్వెందుకు కలిగి ఉండవు చెప్పండి కదా. ఎంతకంటే మనిషి యొక్క హృదయం కఠినమైపోతూ ఉందండి. ఎవరిని క్షమించట్లే? తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించట్లే, పిల్లలు తల్లిదండ్రులు క్షమించట్లే, కోడళ్ళు అత్తమామలు క్షమించట్లే, అత్తమామలు కోడళ్ళని క్షమించట్లే. ఎంత దారుణం అండి బ్రతుకులు, ఎంత దారుణం కదా. తోడబుట్టిన వాళ్ళని ఇంకో కదా. ఒక హైకోర్టు మొన్న ఏం చెప్తా వచ్చిందంటే, ఉన్నటువంటి 270 గజాల స్థలం కొరకు 4 కొడుకులు కూతుళ్ళు ఎక్కడ పోయారు? హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోయి పిల్లేస్తే ఆ న్యాయమూర్తి ఆ పక్కన పెట్టానాడంట, అమ్మా ఇది మీరు పంచి ఇచ్చినా సరే తల 40 గజాలు వస్తే ఇంటికి కూడా పర్మిషన్ ఇవ్వరు. మీకున్నది ఒకటే బ్రతుకు. ఈ బ్రతుకులో సరే మీరు ఇట్లా గొడవలు పెట్టుకుని ఇదంతా చేసి సరే పంచి ఇచ్చినా సరే మీరు నిజంగా కలిసిమెలిసి బ్రతకగలుగుతారా చెప్పండి? ఉన్నది ఒకటే జీవితం కదా, దీన్ని ఎందుకు ఇట్లా పాడు చేసుకుంటారని మాకే ఒకవేళ అధికారం ఉంటే ఏం చేస్తామంటే ఆ స్థలం అంతా మా దగ్గర పెట్టుకొని మేము మంచిగా నిమ్మలంగా ఉన్న పరిస్థితులను బ్రతకమని చెప్పేవాళ్ళం. కానీ మాకు అధికారం లేదు కాబట్టి మేము తర్వాత మేము ఏం చేస్తామంటే దీనికి సంబంధించినటువంటి ఆ జస్టిస్ని మేము తర్వాత ఇస్తామని చెప్పేసి వాయిదా వేయటం జరిగింది. క్షమించే ఇది లేకపోవడం. నా అన్నయ్య తింటే ఏమైంది, నా తమ్ముడు తింటే ఏమైంది, నా అక్క తింటే ఏమైంది, నా చెల్లి 1 రూపాయి తింటే ఏమైంది అనుకుంటే అయిపోద్ది కదా. ఇది లేని కారణం చేతనే కదా. మళ్ళీ క్రైస్తవులే వీళ్ళంతా పోయింది ఎవరంట? అది కొసమేరిపోయిందంటే ఇది వీళ్ళంతా పోయింది ఎవరు? ఏంటండి బ్రతుకులు? జీవం గల దేవుని నమ్ముకొని ఇట్లాంటివే. ఒకసారి క్షమాపణ అంటే ఎట్లుండాలో ఒకసారి చెప్తాను. రెండు ఉదాహరణలు చెప్తాను. భక్సింగ్ గారి జీవితంలోనే ఒకసారి కర్నూలు వెళ్ళారంట. భక్సింగ్ గారు కర్నూలు మొత్తం పరిచయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే పరిస్థితి. అప్పుడు ఇంకొక ప్రాంతంలో అరవిందంగానే చేస్తూ ఉన్నారు, ఇంకొక సేవకుడు కర్నూలులో ఉన్నారు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సువార్త చేసుకుంటూ పోతారు, పాటలు పాడుతూ సువార్త చేసుకుంటూ పోతారు. సాగరంపేటప్పుడు కూడా అది వాళ్ళకి వాడుక. అట్లా వెళ్ళిన తర్వాత భక్సింగ్ గారిని ఏమన్నారంటే మా అందరి కొరకు ప్రార్థన చేయమంటే సమయోచితమైన ప్రార్థన చేస్తారంట. మనకులా మనం అటు చేయం కదా. మనకు సమయం ఎంత ఉంది, సంఘ ప్రార్థనలు ఎంత చేయాలి, తర్వాత ఉపవాస ప్రార్థనకు వచ్చాం, రోజంతా మందే, ఒక గంటనే చేసుకో, అప్పుడు చేయం. మనం సంఘ ప్రార్థనలో 3 నిమిషాలు 4 నిమిషాలు అప్పుడు చేస్తాం. మన సమయోచితమైనటువంటి ప్రార్థన మంది కదా.
బాక్సింగ్ గారు అట్లా కాదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ట్రైన్ ఎంత ఎంత టైంకి వచ్చేది, నాకు ఎంత సమయం ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. సమయోచితమైన ప్రార్థన చేస్తే ఈలోపు అందులో ఆ సేవకుడు ఏం చేస్తా వచ్చాడంటే అరవిందం గారిని వచ్చి ఎదుగుతా. మొత్తానికైతే ఆ పాట విషయంలో మొత్తానికైతే టేపు, అప్పుడు టేపులే కదా, ఆ క్యాసెట్ విషయమై మొత్తానికైతే ఏదో మనసులో ఉంచుకొని వచ్చి అరవిందం గారిని రైల్వే స్టేషన్లో అందరి ముందే ఒక దెబ్బ కొట్టాడంట. చెంపదెబ్బ. ఎవరున్నారంటే పెద్ద కొడుకున్నాడు, ఎవరు ఆ డేవిడ్ అంకుల్ ఉన్నారు. అయితే ఏం అనలేదంట అరవిందం గారు, ఏమీ భక్సింగ్ గారు కూడా ఏం మాట్లాడలేదంట. భక్సింగ్ గారు ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయారంట. తర్వాత భక్సింగ్ గారు మరలా ఎవరైతే కొట్టారో ఆ సేవకునితో మాట్లాడంట. మరి ఆయన నొచ్చుకుంటాడేమో, నువ్వు ఒకసారి మాట్లాడవచ్చు కదా అంటే, అప్పుడు ఈ సేవకుడు ఎవరిని కలవటానికి పోయారు, అదే ఊర్లో ఉన్న అరవిందం గారిని కలవటానికి పోయాడంట. పోయి తలుపు కొడితే అరవిందం గారు తీసి, అరవిందం గారు అన్నారంట ఒక మాట, అన్నా నేను ఏ తప్పు చేశానో నన్ను క్షమించన్నా, మీరు కొట్టినందుకు నా బాధ లేదు, కానీ నేను ఏ తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టానో నాకు అర్థం కావటం లేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డాడు. అందుకే నేను గొప్ప సేవకుడు అయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి, అరవిందం గారు ఏమయ్యారు చెప్పండి? గొప్ప సేవకుడు అయ్యాడండి. ఉన్నది ఒకటే జీవితం. ఇప్పుడు ఈయన క్షమాపణ చెప్పడానికి పోయి ఈయన ఏడవటం మొదలుపెట్టాడంట. వామ్ము, ఇదేందే బాబు, దెబ్బతిన్నది ఆయనే, అందరి ముందు అవమానపడ్డది ఆయనే, కానీ తిరిగి ఎవరికి క్షమాపణ చెప్తున్నాడంట? సేవకునికి క్షమాపణ చెప్తా ఉన్నాడంట. ఈ రోజులు ఎప్పుడు వచ్చాను నాయన అనుకున్నాను నేను. ఈ రోజులు కావయ్యా, ఇది అవకాశం వస్తే కత్తితో పొడిచే రోజులు ఇవి కదా, కత్తితో పొడిచే రోజులు. అన్నవాడిని విన్నవాడు ఏం చేసే రోజులు ఇవి, కత్తితో అవకాశం వస్తే పొడిచే రోజులు కదా అనుకున్నాను కదా. అట్టి గుణం ఉండాలండి, దైవ లక్షణం అది. క్షమాపణ అనేది ఏంటి? దైవ లక్షణం. పగ కలహము రేపును, ప్రేమ దోషములను కప్పునంటాడు. నీ నా జీవితంలో ఎక్కడ కూడా కొలసి 3:13 చదువుకుందాం. కొలసి 3:13, ప్రభు వల్ల పాలు పొందుతున్నావు, ఇకనైనా బుద్ధి తెచ్చుకో, ఇకనైనా నీ కళ్ళు తెరుచుకో, ఇకనైనా నువ్వు క్షమించిన వారు ఎవరైనా ఉంటే ప్రభుతో సమాధానపడి, వారితో కూడా సమాధానపడి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని ప్రేమించు, వాళ్ళని కలుసుకో. దేవుని నిన్ను కనపరచడం మొదలు పెడతాడు. మొదటి నీ స్థితి కొద్దిగా నుండిన తుదకు మహాభివృద్ధిలోనికి నేను నడిపిస్తాడు. ఒకటి క్షమాగుణం నీలో అలవర్చుకున్నట్లయితే. కొలస్సీ 3:3 చదవండి. 3:13, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. ఒకటే జీవితం, గుర్తుపెట్టుకో, ఇంకో జీవితం లేదు. ఈ జీవితంలోనే ప్రభు కొరకు నువ్వు ఏమైనా చేయాలి, వేరే ఏది చేయలేవు. కాబట్టి క్షమాగుణం దైవగుణం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇతరుల్ని క్షమిస్తావో, నీ హృదయంలోని చేదును తొలగించుకుంటావో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కక్షలను తొలగించుకుంటావో, అప్పుడు నిన్ను దేవుడు గణపరచడం మొదలు పెడతాడు. ఇది మూడవది. 4వదిగా సామెతలు, కీర్తనలు 112:9. కీర్తనలు 112:9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. కొమ్ము అనేది అధికారానికి, రాచరికానికి, ఆ తర్వాత ఘనతకి గుర్తుగా ఉంటుంది. ఘనతకు గుర్తుగా ఉంటుంది. అందుకనే ఈ అధికారులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకటి తగిలిస్తారు కదా, బాగా ఏదో తగిలించి కొమ్ములా ఉంటాయి, అది తగిలిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు, గ్రామాల్లోకి వచ్చినప్పుడు, అంటే అది అధికారానికి, ఘనతకి, ఖ్యాతికి, వాళ్ళని గొప్ప చేయటానికి అవి గుర్తులుగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఎవరిని దేవుడు ఘనపరుస్తాడంటే చాలా ఉన్నాయి. నీతిమంతుడని ఒక చోట రాస్తాడు, యథార్థవంతుడని ఒక చోట రాస్తాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని ఒక చోట రాస్తాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వాణి అని ఒక చోట రాస్తాడు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా గమనం అంతా దీని మీద ఉంది. దేని మీద అంటే ఇందులో 9వ వచనంలో, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. ఒక మాటలో చెప్పాలంటే చారిటీ ఏముండాలి మనిషిలో? దాతృత్వము, ఇచ్చే గుణము, పెట్టే గుణము. యేసు ప్రభు నీకు నాకు ఏమిచ్చాడు చెప్పండి? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏమిచ్చాడు చెప్పండి? ప్రాణం ఇచ్చాడు, ఇంకా రక్షణ ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు,
ఒక్క మాటలో చెప్పాలంటే సమస్తము మన కొరకు ఏం చేస్తా వచ్చాడు ఆయన? ధారపోసాడు. ఏదైనా ఉంచుకున్నాడు చెప్పండి? ఏది ఉంచుకోలేదు ఆయన. రిక్తుడయ్యాడు అంటాడు. రిక్తుడంటే ఏం చెప్పండి? రిక్తుడంటే అర్థం ఏంటి? ఏమీ లేదు. రిక్తుడైపోయాడు కదా. నిన్నేం చేస్తా వచ్చాడు? ధనవంతురాలిగా చేస్తూ వచ్చాడు, ఆత్మీయంగాను భూ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కదా. అయితే నేను ఏం కలిగి ఉండటం లేదంటే దాతృత్వం అనేది మన జీవితాల్లో కలిగి ఉండటం లేదు. చేయాలండి. క్రైస్తవులకు ఉన్నటువంటి ఆధిక్యత, ఎంతోమంది మన పేర్లు చదువుతూ ఉంటాం. కోల్గేట్ అనే అతను కదా, విలియం కోల్గేట్ అనే అతను కదా. దాతృత్వం 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవుని పని, రెండోది బీదలు. ఒకటి దేవుని పని, రెండోది ఏంటి? బీదలు. రెండు రకాలుగా మనం కలిగి ఉండాలి. అర్థమైందా? ఈ కోల్గేట్ అనే అతను ఏం చేస్తారంటే దాదాపుగా తనకు వచ్చినటువంటి లాభాల్లో 90% దేవుని పనికి ఆయన ఏం చేస్తారంట? ఇస్తాడట. ఇంకా మనం మార్క్ జుకర్బర్గ్, ఎవరైనా ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జుకర్బర్గ్, ఆయన కూడా ఏం చేస్తా వచ్చాడంటే తన ఆస్తిలో చాలా భాగం వరకు దాతృత్వానికి ఆయన ఇస్తూ వచ్చాడు, పేదలకి, చారిటీకి ఇస్తూ వచ్చాడు. అంతేనా? బిల్ గేట్స్ వాళ్ళు కూడా మిలిండా ఫౌండేషన్ అని ఒకటి ఉంటుంది. దానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సంపాదనలు వాళ్ళకి ఇచ్చేది. ఈనాడు మనం కనీసం తోటి మనుషులకే మనం ఏం చేయలేకపోతున్నామంటే కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. మన హృదయాలను ఎందుకు కఠినపరుచుకుంటున్నాం నాకు అర్థం కావట్లే. మరీ ప్రాముఖ్యంగా హెబ్రోన్లో సేవకులకి ఇస్తారు, భోజనాలకు ఖరీదు బాగా ఖర్చు పెడతారు కదా, ఇంకేవో చేస్తూ ఉంటారు. కానీ బీదల విషయానికి వచ్చేసరికి మాత్రం కనికరం ఏమాత్రం చూపటం లేదండి. చార్లెస్ టీ స్టడ్ అనేటటువంటి దైవజనుడు ఉన్నాడు. తనకు వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా అనాథాశ్రమానికి అప్పగించి కట్టుబట్టలతో ఎక్కడికి వచ్చాడు? చైనా సేవకు వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఏం చేస్తూ వచ్చారంటే తన పెళ్లి నిశ్చయించాడు. ప్రిస్కిల్లతో పెళ్లి నిశ్చయిస్తే పెళ్ళికి మరి ఏమన్నాడంటే మరి ఎంత కావాలన్నాడు. ఎంత కావాలి మరి అని అడిగాడంట. అడిగితే ఇంత డబ్బులు అవుద్దన్నాడంట. నా దగ్గర ఏమి లేవన్నాడంట. మరి ఎట్లా పెళ్ళి అంటే ఏమి లేకపోతే పెళ్లి చేయరని అడిగాడంట. అంటే పెళ్ళి చేస్తాం కానీ ఎట్లా మరి కనీసం కొత్త బట్టలన్నా ఉండాలి కదంటే అవసరం లేదు, ఈ బట్టలతోనే మా పెళ్ళి చేయండి. కానీ ఆయన ఎవరు? ధనవంతుడు. ఏమిచ్చాడు? మొత్తం తనకున్నటువంటి నాన్న ద్వారా వచ్చింది, తర్వాత మిషనరీ సేవకు వాళ్ళు పంపించేటటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఎవరికి? డిఎల్ మూడీ నడిపించేటటువంటి అనాథాశ్రమాలకు ఇచ్చేసి తాను రిక్త హస్తాలతో అదే కట్టుబట్టలతో పెళ్లి చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. దేవుని అతను గణపరచలేదా? ఆయన గురించి ఏం చదువుకుంటున్నా? ఒక ఘనహీనుడైతే చదువుకునే వాళ్ళమా చెప్పండి? ఘనత కలిగిన వాడు కాబట్టే మనమంతా చేయమని నా తలంపు కాదు. మనకున్న దాంట్లోనే పొరుగువాన్ని కూడా పట్టించుకుందాం, ఇది నా తలంపు కదా. సామెతలు 19:17 చదువుకున్నాం కదా. బీదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఆయన చేసిన ఉపకారములకు ప్రతి ఉపకారం ఏం చేస్తాడు? తప్పక చేస్తాడు. ఇక్కడ శేఖరంకులైన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడే చర్చి కాంపౌండ్లోనే. ఆయన మందిరాలకు ఇచ్చే విధానం చూస్తే అద్భుతం. దాదాపు యెరూషలేంని ఆధారంగా చేసుకున్నటువంటి అనేక మందిరాలకు ఎక్కువ మెజారిటీ పార్ట్ ఎవరిది ఉంటుందంటే ఆయనదే ఉంటుంది. సువార్త వాహనాలకు ఎవరిది ఎక్కువ మెజారిటీ పార్ట్ అంటే ఆయనదే ఉంటుంది. సేవా కార్యక్రమాలకు కానీ, ఉపవాస కూడికలు పెట్టిన భోజనాలకు కానీ ఎవరిది మేజర్ పార్ట్ అంటే ఆయనదే ఉంటుంది. ఆ తర్వాత వీబీఎస్ పెట్టినా ఎవరిది మేజర్ పార్ట్ అంటే ఆయనే ఉంటుంది. ఏదైనా కొత్త మందిరం కడుతున్నామంటే, ఏమైనా దేవుని పనికి సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేజర్ పార్ట్ ఎవరిదంటే శేఖర్ అంకుల్దే ఉంటుంది. 3 యాక్సిడెంట్లు జరిగినాయి, దేవుడు తప్పించాడు. ఇప్పుడు కూడా ఉన్నతంగా ఆయన మంచి సాక్ష్యం కలిగి జీవించగలుగుతూ ఉన్నాడు. సరే, ఈ లోకరీతిగా ఆయన ఘనత రాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన ఎవరంటే దేవుని దృష్టిలో విలువైన వ్యక్తి, దేవుడు ఘనపరిచినటువంటి వ్యక్తిగా ఆయన కొనసాగుతున్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో నేను వీటిని అలవర్చుకోవాలని దేవుని యొక్క కోరిక. రండి, మొదటి వృత్తాంతాలు 29వ అధ్యాయంలో దేవుని మందిరం కట్టే సమయంలో దావీదు దేవుని మందిరం కొరకు ఎన్ని దాచిపెడతా వచ్చాడు, ఎన్ని సమకూరుస్తూ వచ్చాడు. ఈనాడు ఏదైనా మనం చెబితే దాని కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నామా? దాని కొరకు ఏదైనా భారం కలిగి ఉన్నామా? దాని కొరకు ఏదైనా చేద్దామనేటటువంటి ఆలోచన నీకు నాకు కలుగుతుందా? చెప్పండి. ఎన్నో రిక్వెస్ట్లు పెడతా ఉంటాం. 29వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం మొదటి 5 వచనాలు. తరువాత రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను
ఇంకను లేత ప్రాయం గలవాడై బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. వామ్మో చాలు, వామ్మో చాలు కదా. మనం కూడా నాకు ఒక బాబు ఇచ్చాడు, మరి ఏ బాబు తెలియదు కానీ, మరి ఎప్పటి నుంచి దాచుకున్నాడు కానీ, దాదాపుగా ఒక 3,000 రూపాయలు కాయిన్స్ వచ్చినాయి మాకు. ఒక 3 వారాలకు వచ్చినాయి. మరి మీలో ఎవరు మాకైతే తెలియదులే కానీ, మొత్తానికైతే ఆ బెట్టి తీస్తే చాలా బరువుంది. నేను అనుకున్నా వామ్మో చాలా డబ్బులు వేశారనుకున్నా. చాలా డబ్బులు వచ్చినాయి, ఇంకేముంది వెహికల్ తీసుకోవచ్చు అనుకున్నా. ఓపెన్ చేసి చూస్తే సరే ఏవైతే మొత్తానికైతే ఎవరో చిన్నపిల్లలు మొత్తానికైతే వాళ్ళు దాచుకున్నాం అనుకుంటాను. దాచుకున్నవి ఎవరికి ఇచ్చారంటే దేవునికి వచ్చారు. దేవుని పనికి మేము నమ్మకంగా వాడటానికి ఎంతో ఇష్టం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడు, దావీదే కాదు సుమా, ఈనాడు నీవు నేను కూడా ఈ బాధ్యత మన మీద ఉంది. అట్ ది సేమ్ టైం పేదల కొరకు ఏం కలిగి ఉండాలి చెప్పండి. రండి ఒక మాట చదువుకుందాం, రెండొక మాట చదువుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయి వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి. ఏం చెప్తున్న దేవుని వాక్యం ఇది? మన బైబిల్లో రాయబడలేదా చెప్పండి? మనం కొంత ఏం చేద్దామంటే మన ఇరుగు పొరుగు కానీ మందిరంలో ఉన్న వాళ్ళకి కానీ కొంత మనం సహాయపడవలసినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. బట్టలే కావచ్చు, డబ్బులే కావచ్చు, ఆహారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మాట సహాయమే కావచ్చు, ప్రార్థన సహాయమే కావచ్చు కదా. ఈ రెండైతే బాగా చేస్తాం. ఏవి మనక 2 బాగా చేస్తాం. ఏంటది? 1 మాట సహాయం, 2 ప్రార్థన సహాయం. ఇవే ఉచితంగా వచ్చేవి. అవి ఉచితంగా ఉంటాయి కాబట్టి బై గాడ్స్ గ్రేస్ అవన్నీ చేయగలుగుతున్నాం. అందుని బట్టేనే దేవునికి స్తోత్రం కదా. ఆ విధంగా వద్దండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకొని ముందుకు పోదాం. చివరి తలం చెప్పుకుందాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి ఏమంటున్నాడు చెప్పండి. మనం ఎప్పుడైతే పిసినారులుగాను దేవుని వాక్యానికి లోబడిన వారంగాను, అర్థమైందా, వేదల పట్ల, ఆ తర్వాత దిక్కులేని వారి పట్ల, తండ్రి లేని వారి పట్ల, అభాగ్యుల పట్ల, ఆహారం లేని వారి పట్ల మనం ఏమాత్రం దయ కలిగి జీవిస్తే నీవు నేను దేన్ని మర్చిపోయామని చెప్తా ఉన్నాడు? దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయామంట. అప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? నీ స్థితి మరలా ఎక్కడికి వస్తుందని చెప్తా ఉన్నాడు? ఏ స్థితికి వస్తంట? నీచ స్థితికి నేను కలగ చేస్తానంటున్నాడు. హెచ్చరిక అండి ఇది, హెచ్చరిక. అర్థమైంది? దేవుడు ఏమైనా చేస్తారు. ఓడల్ని బండ్లు చేస్తారు, బండ్లని
వాడలు చేస్తారు. కడపటి వారు మొదటివారు అవుతారు, మొదటివారు కడపటి వారు అవుతారు. జాగ్రత్త సుమా. ఒక హెచ్చరిక మీకు గుర్తు చేయాలని, ఇంత కఠినమైన హెచ్చరిక నేను చేయవలసి వచ్చింది కదా. మొట్టమొదటిగా దేని ద్వారా ఘనత? ఇప్పుడు చెప్పండి. దేని ద్వారా? భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క ఘనతను మనం పొందుకోవచ్చు. రెండవదిగా దేని ద్వారా? అన్యాచారాల జోలికి, వ్యర్థమైన వాటిని అనుసరించకుండా ఉండటం ద్వారా దేవుని ఘనతను మనం పొందుకోవచ్చు. దేవుడు మనం ఘనపరుస్తాడు. మూడవదిగా క్షమించే లక్షణము ద్వారా, బేషరతుగా క్షమించండి. నీకు హాని చేసిన వాళ్ళని, కీడు చేసిన వాళ్ళని, నిన్ను తిట్టిన వాళ్ళని, అర్థమైందా, నిన్ను దూషించిన వాళ్ళని క్షమించు, వారితో మాట్లాడు, వారితో సమాధానపడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నాలుగవదిగా దాతృత్వం కలిగిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. దాతృత్వం కలిగిన వారిని దేవుడు వదిలిపెట్టండి, వాళ్ళని ఘనపరుస్తాడు. ఐదవదిగా రండి సామెతలు 13:18. 5 చెప్తాను, మిగతా 2 వదిలిపెడతాను, సమయం అయిపోద్ది. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనొందును. మరి ఎవరిని గద్దించాలి? ఎక్కడ గద్దింపు వస్తాయి అంటే అనేక రీతులుగా గద్దింపులు ఉంటాయి. ఒక ఇంట్లో తండ్రి పిల్లల్ని గద్దిస్తాడు, అవునా? ఆ గద్దింపు పిల్లవాడు లక్ష్య పెడితే అంతే కదా, పిల్లవాడు బాగుపడతాడా లేదా? పిల్లవాడు ఘనతనొందుతాడు గద్దింపుకు లోబడితే. ఒక భర్త భార్య తప్పు చేస్తూ ఉంటే గద్దిస్తాడు. గద్దించినప్పుడు భార్యకి మేలు కలుగుద్దా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు కూరలో ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంది, గద్దించాడు. ఒకసారి నువ్వు ఏం టేస్ట్ చేయకూడదు, టేస్ట్ చేసి ఉప్పు వేయచ్చు కదా అంటాడు. అది మంచిదా కాదా? ఇప్పుడు ఆ గద్దింపు నామని లక్ష్య పెట్టినప్పుడు ఏమవుద్ది? అనేక సమస్యలు తీరిపోతాయి, అవునా కాదా? ఎట్ ది సేమ్ టైం సేవకుడు కూడా గద్దిస్తాడు. ఇప్పుడు రండి, ఇది మనకి ఇష్టం ఉండదు కదా. వాళ్ళంటే నా తండ్రి నన్ను గద్దిస్తాడు, ఆయనంటే నా భార్య గద్దిస్తాడు. నువ్వెవడో గద్దించడానికి నీకేం అధికారం ఉంది కదా? దేవుడిచ్చిన అధికారమే తప్ప సొంతంగా మాకు ఏ అధికారమో లేదండి. దేవుని యందే మా అతిశయం. ఏదైనా ఇచ్చేదండి చెప్పండి. జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండే మనకు ప్రతి ఈవి, ప్రతి వరము, ప్రతి ఆశీర్వాదం వస్తుంది. ఈ ఈవి ఎలా పొందుకున్నానంటే దేవుని ద్వారానే. ఈ మేలు ఎలా పొందుకున్నానంటే దేవుని ద్వారానే. ఈ ఆధిక్యత ఎలా పొందుకున్నానంటే దేవుని ద్వారానే. మరి దేవుని దాసుని యొక్క గద్దింపును కూడా మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. ఒకసారి భగత్ సింగ్ గారు, హేవార్డ్ గారు అని 2 స్నేహితులు ఉన్నారు. హేవార్డ్ వయసులో పెద్దవాడు, అప్పటికే ఆత్మీయంగా ఎదిగినవారు కెనడా దేశంలో. భగత్ సింగ్ గారు వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందుతూ వచ్చాడు. వాళ్ళే అన్నం పెట్టేవాళ్ళు, కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు. భగత్ సింగ్ యవనస్తుడు, దేవుడు అతను పట్టుకున్నాడు, దేవుడు అతన్ని రక్షించుకున్నాడు. దేవుని పనిలో చక్కగా భగత్ సింగ్ గారు వాడబడుతున్నటువంటి క్రమంలో ఏంటంటే చిన్నగా సాతాను మోసం చేస్తూ ఉంటాడు. ఎవరైనా పరిచయం ఉందని చెప్తే ఎగిరికి అంతేసేవాడు భగత్ సింగ్ గారు. అక్కడ పోయి పరిచయం చేయటమే, వెళ్ళిపోవటమే. అంతకుముందు హేవార్డ్స్ గారితో చెప్పేది, కనీసం చెప్పే స్థాయి కూడా ఇప్పుడు లేదుగా. కొంచెం పెద్ద వ్యక్తి కదా, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి కదా, రక్షణలోనికి నడిపించిన వ్యక్తి కదా, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి కదా, బాగోగులు చూసుకునే వ్యక్తి కదా. ఒక మాట చెప్పడానికి హక్కు లేదు అతనికి? ఉంది, కానీ పట్టించుకోకుండా ఆ విధంగా చేస్తూ ఉంటే ఒకనాడు భగత్ సింగ్ గారి దగ్గరకు వచ్చి సున్నితంగా మందలించాడు. భగత్ సింగ్, మంచిదే, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు అక్కడిక్కడ పరిచయకు వెళ్తున్నావు, మంచిదే, కాదంటం లేదు, కానీ దేవుని చిత్తం తెలుసుకొని చేయటం చాలా మంచిదయ్యా. అలా చేయకపోతే చాలా నష్టపోతాము, మనం నష్టపోతాం, ఇతరులు కూడా నష్టపరుస్తాము అని చెప్తే ఏమన్నాడంట, వెంటనే మనకి ఏమొస్తుంది? ఈగో వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? స్వయం. ఆ బయటకు వచ్చి ఏమన్నాడంటే, నేను దేవుని పనిగా చేసేది, అయినా మీకు నా మీద ఏముందంటే అసూయ. ఎందుకు? మిమ్మల్ని వాడుకోవట్లేదు కదా, మిమ్మల్ని దేవుడు వాడుకోవటం లేదని, మీకు పరిచయం ఇవ్వటం లేదని, ఇదిగో యవనస్తుడైనటువంటి నన్ను వాడుకుంటున్నాడని మీకు అసూయ, అందువల్ల ఈ మాటలు చెప్తున్నారని చెప్పేసి భగత్ సింగ్ గారు 2-3 రోజులు ఆయనతో మాట్లాడక, కనీసం వాళ్ళతో భోజనం చేయక, ప్రైజ్ లాడ్ కూడా చెప్పకుండా మౌనంగా అదే ఇంట్లో గడుపుతూ వచ్చాడు కదా. అప్పుడు 3 రోజుల తర్వాత ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాడు. ఒక సముద్ర తీరానికి పోయాడంట. ప్రార్థన చేసుకుంటే సమాధానం లేదు. ఒక వ్యక్తితో మనకు సరైన సంబంధం లేకపోతే ఏం కోల్పోతాం? సమాధానం. ఈ సమాధానం కోల్పోవటానికి కారణం ఏంటి అని ఆలోచన నిశ్చితంగా పరిశీలన చేయటం మొదలుపెట్టాడు. అవును, నాకు చెప్పింది మంచిదే కదా, దేవుని పని ఆయన చిత్తం చొప్పునే చేయాలి కదా. యాకోబు 4:4 ఏమని చెప్పండి? దేవుని చిత్తం అయితే అని ఉంటుంది. ఏముంటుంది చెప్పండి?
ఏం కొత్తగా మేమేం రాయటంలే, కొత్తగా ఏం చెప్పటంలే. అందుకనే హెబ్రోను పత్రికల్లో ఏముంటాయంటే మొదట ఏముంటుంది చెప్పండి? ఏం తెలుసు? మరుక్షణమే మనం పోవచ్చేమో, ఎవడు తెలుసు? రేపే పోవచ్చేమో, ఎవడు తెలుసు? రేపేం సంభవించినా ఎవరికి తెలుసు కదా? ఏ పాటిది నీ జీవితం అంటాడు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం కాబట్టి దేవుని చిత్తమైతే ఇది చేతము, అది చేతము, అక్కడికి వస్తాము, ఇక్కడికి వస్తాము, ఇది చేయగలము అని రాయటం అలవాటు చేస్తూ వచ్చారు. ఉందా లేదమ్మా అక్కడ? ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే అనేటటువంటి పదం వాడతారు కదా. మంచిదే కదా అని చెప్పేసి భక్త్ సింగ్ గారు ఏం చేస్తూ వచ్చారంట, ఆలోచనలో పడ్డాడంట. ప్రభు ఆయన సంధించాడు, ప్రభు ఆయన వెలిగించాడు. వెంటనే హేవర్స్ దగ్గరికి వచ్చాడంట. వచ్చి చేతులు పట్టుకొని ఏమన్నాడంటే, అయ్యా నన్ను క్షమించు, నేను పొరపాటు చేస్తూ వచ్చాను. ఇక ఎప్పుడూ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను పోను. దేవుని యొద్ద కనిపెట్టే నేనేం చేస్తానంటే పరిచర్య నేను చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. ఎవరైనా సరే ఆత్మీయ జీవితంలో గద్దింపును లక్ష్య పెట్టకపోతే నష్టపోతాం. సామెతలు 1:30-31 వచనాలు రండి. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. అట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఇంకా రాస్తాడు, గద్దింపు గురించి రాస్తాడు దేవుని వాక్యంలో. సామెతలు 3:11 త్వరగా చదవండి, ఇక్కడే ఉంటాయి ఇవన్నీ. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఎక్కడ గద్దింపు అంటే దేవుని మందిరంలోనే పదే పదే నిన్ను ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాడు. అదా వాక్యం నీలో నుంచి పెనట్రేట్ కావాలని. పెనట్రేట్ అంటే అదే అంటాడు కదా, హెబ్రీ పత్రికలు ఏమంటాడు? హృదయాంతరంగంలోనే చొచ్చుకుపోవటానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? పెనట్రేట్స్. చొచ్చుకుపోవాలి నీలోనికి. నీ హృదయంలోనికి చొచ్చుకుపోతేనే నీ అంతరంగ పాపం బయటపడుద్ది, నీ బ్రతికేంటో తెలుస్తుంది, అర్థమైందా? నీ స్థితి ఏంటో తెలుస్తుంది, నీ ఆత్మీయ జీవితంలో కొరతలుగా ఉన్నవేంటో నీకు తెలుస్తుంది అన్నమాట. అదే చెప్తా ఉన్నాడు, విసుక్కోవద్దు. నీ కొరకే ఆ మాట చెప్పేది, నీ బ్రతుకు కొరకే ఆయన మాట చెప్పేది కదా. ఇంకేమంటాడు రండి, సామెతలు 12:1. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. మనం ఏమైపోతాం చెప్పండి? పశుప్రాయం అయిపోతాం. దాన్ని మనం తృణీకరిస్తే, పక్కన పెడితే అయిపోయాడు. ఒక వ్యక్తి గురించి చెప్పుకొని ముగించుకుందాం. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయము కదా. ఎవరు గద్దించారు? యాజకులు గద్దించారు. అంటే నాలంటి వాళ్ళు గద్దించుంటారు బహుశా, వాళ్ళు కూడా. లేదు వాళ్ళంటోనే నేను కూడా అని చెప్తున్నాను, వాళ్ళు ముందున్నారు కాబట్టి వాళ్ళంటోనే నేనని చెప్తున్నాను. 26వ అధ్యాయము 16 నుండి చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడానున్న ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా. ఏం చెప్తున్నారండి వీళ్ళు? చక్కగా 80 మంది చెప్తా ఉన్నారు. ఒక్కని చెప్తేనే వింటాంలే మీరు. ఒక్కని చెప్తేనే వింటాంలే. ఎంతమంది చెప్పారంటే ఈయనకి? రాజు కాబట్టి ఎక్కువ మంది చెప్పారనుకుంటాను. 80 మంది చెప్తా వచ్చారు. అయ్యా అది నీ పని కాదు, లేవీయుల పని, యాజకుల పని. నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. నువ్వు రాజు అయి ఉండొచ్చు, నువ్వు గొప్పవాడు అయి ఉండొచ్చు, ధనవంతుడు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కానీ నీ పని నీదే, నా పని నాదే. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది నీకు ఘనతనే కలిగించదని. విన్నాడా? గద్దింపును తృణీకరించేవాడు పశుప్రాయుడు, పశువుతో సమానం. దారుణం అండి. ఏమైపోయాడు చెప్పండి? నేను ఊరుకుంటానని చెప్పేసి తర్వాత వచ్చిన చదవమ్మా.
ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతను ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టింది. ఇప్పుడేం కుష్ఠరోగం పుట్టదు, కానీ ఆత్మీయ రోగం పుట్టుద్ది. ఆత్మీయంగా దిగజారి ఎండిపోయినటువంటి వట్టి చేపల్లా ఉంటారు. కంపు ఎండి చేపని ఎప్పుడైనా చూసారా? ఆ సమీపానికి పోయినప్పుడు ఆటోమేటిక్గా మన చేయి ఎక్కడికి వస్తుంది? తినేటప్పుడు బాగానే తింటాం, పోయేటప్పుడు మాత్రం వామ్మో వామ్మో ఆ వాసన భరించలేము కదా. అట్లా బ్రతికైపోద్దండి. గద్దింపును. సామెతలు 15:32 ఏముంది, ఒక్క మాట చదువుకుందాం. సామెతలు 15:32. ఏముందమ్మగా? శిక్షను తృణీకరించేవాడు శిక్షనుందో నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి యగును కదా. నీకు వివేకం కావాలా, జ్ఞానం కావాలా, మంచి బ్రతుకు కావాలా, ఆత్మీయంగా వెదగాల, గద్దింపుని ఏం చేయి? సీరియస్గా తీసుకో. పర్సనల్గా కాదు. ఎలా తీసుకోవాలి? సీరియస్గా తీసుకో. ప్రభు రోషం కలిగినటువంటి దేవుడు. ప్రభు కొరకు నేను అట్లా బ్రతకాలి, ప్రభు అప్పుడు నన్ను ఘనతనిస్తాడు. ప్రభుకి అది నచ్చట్లేదు కాబట్టి పదే 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 నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా తీసుకోవచ్చు కదా, సవాలుగా తీసుకోవచ్చు కదా, దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. కాబట్టి 4వదిగా గద్దింపును ఎవరైతే లక్ష్య పెడతారో వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఘనత నొందుతారు జీవితంలో. ఎంతోమందినండి ఒకనాడు మేమేమంటామంటే, మీరు అసలు మీలో ఎంతమంది నిజమైన రక్షణ పొందారో నాకు తెలియదు. మీలో నిజంగా ఆరాధన మీకు అర్థం తెలుసో లేదో నాకు తెలియదు. కొంతమందికి నిజంగా మీరు దేవుని యొక్క సన్నిధి విలువ మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కొంతమందికి నిజంగా ప్రభు బల్లో ఏ విధంగా పొందుతున్నారో నాకు తెలియదు. కొంతమంది విషయంలో ఒకనాడు నేను గ్లోరీ మందిరానికి ఆలస్యంగా వచ్చాం. మరుసటి వారమే మేము హెచ్చరించబడతా వచ్చాం. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి ఏం లేదు, ప్రభు బల్లో పాలు పంపులు లేవు, తర్వాత ఆరాధన చేయడానికి వీలు లేదు, తర్వాత పులిపీఠం దగ్గర కూడా రావడానికి వీలు లేదని హెచ్చరికలు చేస్తూ వచ్చారు జానన్నని. నేను ఎక్కడైతే నేర్చుకున్నానో సేవ, ఆ సేవకుని దగ్గర అయితే మేమేమంటే ఆ రోజు పొరపాటున గ్లోరీ మొత్తానికైతే పొరపాటు చేస్తూ వచ్చింది, కొంత ఆలస్యం చేస్తూ వచ్చింది. నేను మందిరంలో పనులు చేసేది నేనే కదా, మందిరంలో పనులు చేసేది నేనే, ఆహారం ఇచ్చేది నేనే, తర్వాత ఆయనతో తిరిగేది నేనే. కాబట్టి నేను అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేస్తూ వచ్చేసి అవన్నీ ఖాతరు చేయకుండా, గద్దింపులు లక్ష్య పెట్టకుండా ఇక ఆరాధన సమయంలో ఏం చేస్తూ వచ్చానంటే ఆరాధన చేయటం మొదలు పెడతా వచ్చాను. ఇక్కడున్న వ్యక్తి కిందికి వచ్చి మైక్ లాక్కొని, మైక్ లేదు క్షమించండి, మాకు మైక్ లేదు, నన్ను లేపి, అంటే కళ్ళు మూసుకొని మోకరించి ఉంటాం కదా, నన్ను ఆపి ఆరాధన చేయొద్దు అన్నాడు. నేను చేస్తే ఇట్లా నేను మళ్ళీ వచ్చి మీ ఇంటికి క్షమాపణ చెప్పాలి, మీలోకి వచ్చి ఏం చేయాలి కదా అన్నాడండి కదా. అందరి ముందు దాదాపుగా 30-40 మంది ముందు నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధన చేస్తుండగా మధ్యలో తట్టి ఆపి ఏం చేయొద్దన్నాడు? ఆరాధన చేయొద్దన్నాడు. మౌనంగా ఉన్నాం, మేమేం అనలేదు. గద్దింపును లక్ష్య పెట్టేవాడు వివేకి యగును, ఘనతనందును కదా. దేవుడు నన్ను గణపరిచాడు, నేనేమి సిగ్గుపడలేదు, నేనేం నొచ్చుకోలేదు, నేనేం కన్నీరు కార్చలేదు. అర్థమైందా? నేనేం చేశాను? ఓర్చుకున్నాను. నేను చేసిన తప్పు, నాది పొరపాటు, కాబట్టి ఇది నాకు జరగాల్సింది అనుకున్నాను. దేవుడు నన్ను హెచ్చించాడు, గణపరిచాడు. ఏమిచ్చాడు? ఆ కదలని పులిపీఠాన్ని ఇచ్చాడు కదా. పులిపీఠం ఎక్కడానికి నన్ను పిలవని వ్యక్తి కదా. కానీ ఎప్పుడైతే లోబడ్డానో, గద్దింపు నేను లక్ష్య పెట్టానో, ఆ పులిపీఠాన్నే శాశ్వతంగా దేవుడు నాకు ఇస్తా వచ్చాడు. ఏం దేవుడండి! దేవుని మాట ఉన్నట్టు నిజమండి, గుర్తుపెట్టుకోండి. సత్యము దేవుని వాక్యం సత్యం కదా. మా జీవితాలు ఇలాంటి కోకొల్ల అనుభవాలు ఉన్నాయి. అవన్నీ మీకు చెబితే కాదు, బయటికి పోయినప్పుడు చెప్తున్నాను, ఇక్కడ చెప్తే వింటం లేదు కదా అని. ఎక్కడ చెప్తున్నాను? బయట పోయినప్పుడు చెప్తా ఉన్నాను కదా. ఆత్మీయ జీవితంలో నేను ఘనత పొందాలంటే ఒకటి, రండి కంక్లూడ్ చేసుకుని ముగించుకుందాం. ఒకటి ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. రెండు ఏం చేయాలి? అన్యాచారాల జోలికి పోవద్దు, వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు ఘనతను పొందాలంటే. 3 క్షమించండి, ఘనతను పొందుతారు. 4 దాతృత్వం కలిగి ఉండండి, ఘనతను పొందుతారు. 5 గద్దింపును ఏం చేయండి? సవాలుగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి?
సవాలు ఇంకోసారి అట్లా చేయను అనుకోవాలి, అంతేగాని నలుగురు మందిలో నన్ను అవమానపరిచారు కదా అని అనుకుంటే మనం ఆత్మీయంగా ఎదగలేం, మన జీవితం ఆగిపోద్ది. నిజంగా చెప్తున్నాను. అట్లా ఎంతోమంది యెరూషలేములో ఆగిపోయారు, ఆగిపోయి పరిచర్యకు దూరం అయిపోయారు, ఆత్మీయంగా పతనమైపోయారు. ఇప్పుడు మందిరానికి వచ్చే పరిస్థితులు కూడా లేవు. ఒక్క మాట అన్నారు, ఒకే ఒక మాట అన్నారంటే అంకులు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఇప్పటివరకు రారు. ఇప్పుడే వాళ్ళు ఏమైపోయారు, రెబెలియన్స్ అయిపోయారు. ఎక్కడికి అక్కడ ఏమైపోయి ఆఖరికి ఏమైపోయారు చెప్పండి, రెబెలియన్స్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళ నాన్న గొప్ప పరిచర్య చేస్తారు, మళ్ళీ వాళ్ళ నాన్న ఏం చేస్తారు అక్కడ, గొప్ప పరిచర్య చేస్తాడు. ఏం పరిచర్య చేసినా తన కుటుంబాన్ని ఎంతో లాస్ అయ్యాడే లేదా? ఆనాడే తండ్రి ఒక కొడుకు చెప్పుకుంటే అయిపోయేది కదా, అరే నీ మంచి కొరకే కదరా పెద్ద ఆయన అన్నది ఒక మాట అంటే అయిపోయేది. అది అనలేకపోయారు. ఇంక 2 సందర్భాలను గుర్తు చేస్తాను. ఒకటి 6వ సందర్భం ఏంటంటే సామెతలు 23 ఏముంటుందంటే అక్కడ చదవండి, మీరు ఇంటికి పోయిన తర్వాత వాటిని ధ్యానించుకోండి. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. అర్థమైంది? వివాదాలకే, గొడవలకే, జగడాలకే దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఘనతను పొందుతారు. చివరిది ఒక మాట ఉంటుంది 7వ సందర్భంలో. అది ఎక్కడ ఉంటుందంటే ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుంది. దేవుని మీద ఆధారపడినటువంటి మొర్దెకై ఘనతనొందుతాడు. గనులైన రాజు యొక్క అధిపతుల్లో వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని అపేక్షించువానికి ఆ వస్త్రం ధరింపచేసెను. ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతను నడిపించచ్చు. ఎవరికి ఇదంతా జరిగిందంటే మొర్దెకై ఏమన్నాడు చెప్పండి, 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు, యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వచ్చును అన్నాడు. ఆ ఒక్క మాటకే ఘనతనొందాడు. దేవుడి తలంపులు దీవించును గాక.